ఇది 100% బీజేపీ గెలిచే సీట్, అందులో నో డౌట్, ఎవరికి కూడా డౌట్ అక్కర్లేదు. ఇక అందులో అసలు డౌట్ కూడా లేదు వాస్తవంగా. ఇది అటు ఇటు అన్న కూడా చెప్పడానికి లేదు. కేవలం 2 కాన్స్టిట్యున్సీలో మాత్రమే బీఆర్ఎస్ ప్రభావం చూపగలుగుతుంది. మిగతా అంతా కూడా వన్ సైడెడ్ గా కరీంనగర్లో బీజేపీ లీడ్ కనబడతా ఉంది. వేములవాడలో వన్ సైడ్ బీజేపీగా అది భారీ పోలింగ్ జరిగిందట. భారీ పోలింగ్ మొత్తం కూడా వన్ సైడ్ గా ఈరోజు బీజేపీకి ఓట్లు పడ్డాయని చెప్తా ఉన్నారు. సిరిసిల్లలో బీజేపీ లీడ్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక మానకొండలో కూడా బీజేపీ లీడ్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ సెకండ్ ప్లేస్ లో, ఎక్కడైనా సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటుంది. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే హుజురాబాద్ లో బీఆర్ఎస్ కొంత ప్రభావం చూపుతా ఉంది. సో ఇవి మాత్రమే ఈ 2 కాదు, మిగతా అంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కనబడతా ఉంది. సో మొత్తానికైతే కరీంనగర్లో బండి సంజయ్ ఈరోజు కనీసం 2 నుంచి 3 లక్షల ఓట్ల మెజారిటీ తోటి ఆయన గెలవడానికి స్కోప్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది మీరు ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం వాస్తవంగా. సో ఖచ్చితంగా కరీంనగర్ 100% బీజేపీ గెలిచేటువంటి సెగ్మెంట్.